అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి. ఆదివాసీ ప్రాంతంలో ఈ మధ్య కురుస్తున్న వర్షాలకు ఆదివాసీ ప్రాంతం అంతా కూడా జనాలంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి బయట వెళ్ళాలన్నా, లేదు మెడికల్ సంబంధించి బయట రావాలన్నా కూడా ఆదివాసులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాగులు దాటాలంటే భయం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాగుల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ కొట్టుకుపోయిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా ఆచూకీ కనిపించినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక ముసలి వ్యక్తి చనిపోతే ఆ డెడ్ బాడీని తీసుకెళ్లాలంటే చాలా సాహసంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. భుజాలు పైకెత్తి, చేతులు పైకెత్తి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా బైకులు కొట్టుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఆదివాసీ ప్రాంతంలో ఉంది. ఇటు గడ్డలు పొంగి పొల్లుతూ ఉండడంతో ఇటు అవతల నుండి రావాలంటే ఇవతలు చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆదివాసులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తక్షణమే చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొన్న బైక్ ఒకటి కొట్టుకోకపోతే దాదాపు 5-10 మంది వెళ్ళి ఆ బైకుని సాహసం చేసి ఆ బైకుని బయట తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనుషులు గల్లంతవుతున్నా కూడా ఆ మనుషులని చాలా సాహసం, ఎందుకంటే వీళ్ళ ప్రాణానికి ప్రాణం పెట్టి ఈరోజు ఆ గడ్డలో దూకి వాళ్ళని రక్షించవలసినటువంటి పరిస్థితి గిరిజన ప్రాంతంలో ఉంది. కనుక ముందస్తుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక సార్లు జరిగింది కాబట్టి ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం వంతెనలు నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. గిరిజన ప్రాంతంలో మరణాలు అరికట్టవలసిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీ ప్రాంతంలో వంతెనలు నిర్మించాలి, వాళ్ళ రవాణా వ్యవస్థ మెరుగుపరచాలి. అదేవిధంగా విద్యుత్ అంతా కూడా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పడితే చెట్లు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇల్లులు కూలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిపై అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.